నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దలయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అన్నీ తామై వివాహాన్ని దగ్గరుండి జరిపించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన యువతికి కరీంనగర్ కళాభారతిలో వివాహం ఘనంగా జరిగింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన మౌనిక తల్లిదండ్రులు 2017లో మరణించారు. ఆమె తోడబుట్టిన మరో 3 ఆడపిల్లలు అనాథలయ్యారు. అందరినీ చేరదీసిన జిల్లా బాలల పరిరక్షణ పథకం విభాగం అధికారులు బాల సదనంలో చేర్పించారు. వారిలో పెద్దదైన మౌనిక ఇంటర్ తర్వాత MPHW చేసింది. ప్రస్తుతం దూర విద్యలో నర్సింగ్ చేస్తూ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. చదువుకునే రోజుల్లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన సాయితేజను ప్రేమించినట్లు బాలసదనం అధికారులకు చెప్పింది. వారు అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం జరిపించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులంతా కలిసి ఆభరణాలు సామాగ్రి అందించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ భోజనం ఏర్పాటు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి దంపతులను ఆశీర్వదించి తాను స్వయంగా రాసిన లెటర్ను వధూవరులకు అందించారు. అమ్మానాన్నలను కోల్పోయిన తనను చేరదీసి పెంచి పెద్ద చేసిన వారే పెళ్లి పెద్దలుగా మారడంతో మౌనిక సంతోషం వ్యక్తం చేసింది. ఆల్మోస్ట్ 5 days లో ఇస్తారు. అసలు టైమే లేదు మాకు మ్యారేజ్ చేసుకొని కూడా. చాలా సంతోషంగా ఉంది మాకు. ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్నాం కాబట్టి ఏ కష్టం ఏ బాధ లేకుండా చాలా బాగుంటుంది. ఈరోజు చాలా సాయితేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు. ముఖ్యంగా గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు అయితే చాలా చేసుకున్నారు. తర్వాత TNGOs తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము.